రష్యా దేశంలో ఎంబీబీఎస్ చాలా చీప్ అని చాలామంది ఏజెంట్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు మనకు చెప్పకుండా దాచిపెట్టే ఛార్జెస్ నేను చెప్తాను. అందరికి నమస్కారం, నా పేరు దిగ్విజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి. ప్రజెంట్ రష్యా దేశంలో పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇప్పటివరకు యూట్యూబ్లో ఏజెంట్ లాగా మాట్లాడిన స్టూడెంట్ వీడియోలు చాలానే చూసి ఉంటారు. నిజంగా ఒక స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నిజంగా ఎంత కాస్ట్ అవుతుందని మాట్లాడుకుందాం. నో ఫిల్టర్స్, నో మార్కెటింగ్. ఈ వీడియోని మనం ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్, ట్యూషన్ ఫీజు. రష్యా దేశంలో ఎంబీబీఎస్కి ట్యూషన్ ఫీజు 20 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 45 లక్షల దాకా ఉంది. ఇప్పుడు వెనకాల మీరు చూస్తున్న యూనివర్సిటీ పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. దీని ఫీజు 6 సంవత్సరాలకి 20,40,000 ట్యూషన్ ఫీజు గురించి అయిపోయిందబ్బా. ఓకే, ఇప్పుడు పార్ట్ 2లో హిడెన్ ఛార్జెస్. ఈ హిడెన్ ఛార్జెస్లో ఫస్ట్ వచ్చేది మనకి స్టే గురించి. రష్యా దేశంలో ఉండడానికి ఎలా మరి? రష్యా దేశంలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ ఫారెన్ స్టూడెంట్స్కి ఫ్రీ అకామిడేషన్ ఇస్తుంది, కానీ కొన్ని యూనివర్సిటీస్ పర్ ఇయర్కి ఇంత ఛార్జ్ చేస్తాయి. లేదు మేము బయటికి వెళ్ళి ఉంటాము అంటే, మోస్ట్ ఆఫ్ ద రష్యన్ యూనివర్సిటీస్లో బయటికి వెళ్ళి ఉండడానికి స్టూడెంట్స్కి ఎలా లేదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు, 4th ఇయర్ నుంచి వెళ్ళొచ్చు. మరి ఆ ఫ్లాట్స్ కాస్ట్ ఎంత ఉంటాయి అంటే సిటీకి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మాది చిన్న సిటీ కాబట్టి ఇక్కడ ఫ్లాట్లు అయితే 30,000 రూబుల్స్కి దొరుకుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒంగోలులో 5,000కి ఇల్లు దొరికిందంటే రెంట్కి, అదే ఇల్లు హైదరాబాద్లో 15,000కి 20,000కి దొరుకుతుంది. ఇక్కడ కూడా అలాగే సిటీని బట్టి కాస్ట్ మారిపోతూ ఉంటుంది. ఈ హిడెన్ ఛార్జెస్లో సెకండ్ మనకు వచ్చేది ఫుడ్. ఇప్పుడు రష్యా దేశంలో చాలా యూనివర్సిటీస్లో మెస్ ప్రొవైడ్ చేసేస్తున్నారు, ఇండియన్ మెస్, ఇండియన్ ఫుడ్డే. సో దానికి 1,50,000 రూబుల్స్ వరకు ఖర్చు అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద యావరేజ్గా నేను చెప్తున్నాను. మా యూనివర్సిటీలో అయితే 1,30,000 తీసుకున్నారు. అలాగే ఇంకొన్ని యూనివర్సిటీస్లో 1,40,000, 1,50,000 లిమిట్. సో ఫుడ్కి అయితే 1,50,000 వరకు లిమిట్ ఉంది మనకి. రష్యా దేశంలో చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ మెయిన్గా చూసుకోవాల్సింది ఏజెంట్లు మీకు చెప్పకుండా దాచిపెట్టేది ఈ కాస్ట్ గురించే. కాస్ట్ ఆఫ్ లివింగ్. మీరు ఒక సిటీకి వస్తున్నప్పుడు దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకోండి. ఏజెంట్ ఏదో బెస్ట్ రివ్యూ ఇప్పించేశాడు కదా, బెస్ట్ వీడియోస్ చూపించేశాడు కదా, క్వాలిటీగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పిందల్లా నమ్మేసి వెళ్ళకండి. ఆ యూనివర్సిటీ ఉన్న స్టేట్, సిటీ ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది, అక్కడ బతకడానికి ఎంతెంత ఖర్చు అవుతుంది, అక్కడ ఫ్లాట్లు ఎంత ఖర్చు అవుతుంది, వాటర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఇవి చెప్పరు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఎంతవరకు చెప్తే అతను ఉంటాడు, ఎంతవరకు చెప్తే అతను వెళ్ళిపోతాడు అడ్మిషన్ చేయకుండా అనేది విషయం కన్సల్టెంట్లకి బాగా తెలుసు. సో ఇవి హైడ్ చేస్తారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సరే, వాళ్ళ టాపిక్ కాదు, ఇవాళ మనం సపరేట్గా మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. మళ్ళీ ట్రాన్స్పోర్ట్, హాస్టల్ నుంచి యూనివర్సిటీకి కానీ, యూనివర్సిటీ నుంచి హాస్టల్కి కానీ ట్రాన్స్పోర్ట్కి అయితే చీప్గానే ఉంటుంది. ఎక్కడ కూడా హై కాస్ట్ ఏమి ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బస్సెస్ లాంటివి యూజ్ చేస్తే ఒక 40 రూబుల్స్తో అయిపోతుంది. అది పెద్ద విషయం ఏం కాదు. ఫైనల్గా ఈ హిడెన్ ఛార్జెస్ అన్ని కలుపుకొని మనకి ఒక 15 లక్షల నుంచి 30 లక్షల దాకా ఎక్స్ట్రా వస్తుంది. యూనివర్సిటీ ఫీజు తీసేసి ఇంకా హిడెన్ ఛార్జెస్ తక్కువ యూనివర్సిటీ అయితే ఒక 15 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. హైయెస్ట్ యూనివర్సిటీ అయితే ఒక 30 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. పార్ట్ 3. చాలామంది కన్సల్టెంట్లు కానీ, ఏజెంట్లు కానీ ఏం చెప్తుంటారంటే క్యాజువల్గా, జనరల్గా చీప్ యూనివర్సిటీస్, అవి చాలా తక్కువ యూనివర్సిటీస్, చాలా చిన్న సిటీ, అక్కడికి వెళ్తే క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు, పేషెంట్ ఫ్లో ఉండదు అని రకరకాలు చెప్తుంటారు. అవేవి నమ్మకండి. మీ బడ్జెట్ ఎంత ఉందో అంతవరకే పెట్టుకోండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ఏదో ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఇండియా కాదు. బైపీసీ అయితే శ్రీ చైతన్య బెటరు, ఎంపీసీ అయితే నారాయణ బెటర్ అని ఇక్కడ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీసే, అన్ని గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. సో మీ బడ్జెట్ వెళ్ళిపోండి. అక్కడ యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ, గూగుల్లో కొడితే టాప్ దాని పేరు వచ్చిందని వెళ్ళాల్సిన అవసరమే లేదు. నేను చెప్తున్నాను కదా, 2 ఇయర్స్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. అది పార్ట్ 4 మీకు చాలా ఇష్టమైన టాపిక్. అసలు ఫైనల్గా ఎంత అవుతుందో చెప్పురో. అసలు ఇవన్నీ మాకు వద్దు, అసలు చెప్పి ఎంత అవుతుందో చెప్పు, ఒక ఫిగర్ చెప్పంటారా? చిన్న యూనివర్సిటీస్, మా యూనివర్సిటీస్ లాంటివి అయితే 35 లక్షలు, పెద్ద యూనివర్సిటీస్ అయితే ఒక 60 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 5th పార్ట్లో నేను చెప్పొచ్చేదంటే, పేరెంట్స్ ఎవరన్నా చూస్తున్నా కానీ రష్యా దేశంలో వచ్చి ఒక స్టూడెంట్ చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని నేను చెప్పాను. 35 lakhs నుంచి చిన్న యూనివర్సిటీ అయితే, పెద్ద యూనివర్సిటీ అయితే ఒక 65 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పాను. ఇది కూడా మారిపోతుంది మామ. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఏజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఏజెంట్లు రక్తం పీల్చినట్టు పీల్చుతారనమాట డబ్బుల్ని. వచ్చిన తర్వాత కూడా వచ్చేటప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ చెప్పి వచ్చిన తర్వాత మాత్రం ఆ ఫీజు అని, ఈ ఫీజు అని అడుగుతూనే ఉంటారు. మనకు కూడా అర్థం కాదు. మనం పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉండరు, వాళ్ళకి తెలియదు ఇక్కడ రూల్స్ గురించి. ఇక్కడ స్టూడెంట్ సఫర్ అవుతూ ఉంటాడు. కట్టకపోతే యూనివర్సిటీ నుంచి బయటికి పంపించేస్తాను, పే చేయకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వను, ఇలాంటి బెదిరింపులు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీ 6 years ఎంబీబీఎస్ లైఫ్, అసలు ఎంబీబీఎస్కి మీనింగ్ అంటే తెలియని ఒక ఏజెంట్ వల్ల నాశనం అయిపోతుంటుంది ఒక్కోసారి. ఇక్కడ నేను ఏజెంట్స్ని టార్గెట్ చేయట్లేదు, వాళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. బెటర్ నా అడ్వైజ్ ఏంటంటే, ఏజెంట్ని కాకుండా
కొన్ని కన్సల్టెన్సీస్లో ఇక్కడ ఆల్రెడీ చదువుకొని డాక్టర్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అది బిజినెస్ అవ్వచ్చు, డాక్టర్ అనేది ప్రొఫెషన్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అంతే, నా సజెషన్ అంతే. అక్కడికి వెళ్ళమని నేను చెప్పట్లేదు మీకు, అది మీ ఇష్టం. అండ్ లాస్ట్ ఇంకొకటి, చాలామంది స్టూడెంట్లు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, అన్న విచ్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ రష్యా ఫర్ 2026 అని. సో వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే బెస్ట్ వరస్ట్ అనే యూనివర్సిటీ ఎక్కడా ఉండదు. మీరు చూసుకోవాల్సిందల్లా ఎన్ఎంసీ అప్రూవ్డా, WHO అప్రూవ్డా, ఇంగ్లీష్లో టీచింగ్ జరుగుతుందో లేదో 6 years. ఈ 3 మనకు కావాల్సింది ఒక యూనివర్సిటీ నుంచి. రష్యా దేశంలో ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ పాటిస్తున్నాయి ఈ రూల్స్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ట్రై టు బీ ఏ బెస్ట్ స్టూడెంట్ రాదర్ దెన్ చేసింగ్ ఏ బెస్ట్ యూనివర్సిటీ. అయినా నాలాంటి వీడియోలు చూడాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఒక్కసారి మీ ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో రష్యా యూనివర్సిటీస్ మీకు ఏ యూనివర్సిటీ పేరు కావాలో సెర్చ్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్వేర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ .ru అనేది ఇంపార్టెంట్. రిజల్ట్స్ లోడ్ అయిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఆల్రెడీ మన పేజ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అవ్వలేదంటే మనం మాన్యువల్గా అయినా చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ కావాలని చూసారా, అడ్మిషన్ ఆఫ్ ఫారెన్ సిటిజన్స్ అండ్ స్టేట్లెస్ పర్సన్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఫారెన్ సిటిజన్స్ కి కావాల్సిన అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అక్కడ. ఒక ఫారెన్ సిటిజన్ రష్యాలో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఫారెన్ స్టూడెంట్ ఇంగ్లీష్ లో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది కూడా ఉంది. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అప్డేటెడ్, అంటే 2026 to 2027 ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఒక ఫారెన్ స్టూడెంట్ రష్యాలో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇంగ్లీష్ లో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత క్లియర్ గా విత్ ఫీ స్ట్రక్చర్స్ తో మెన్షన్ చేసి పెట్టారు. ఈ విధంగా మీకు ఏ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్స్ కావాలో ఆ యూనివర్సిటీ పేరు టైప్ చేసి .ru నొక్కితే ఆ పోర్టల్ ఓపెన్ అయిపోయి ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్స్ అన్ని మీ కళ్ళ ముందు దొరుకుతాయి. ఫీ స్ట్రక్చర్స్ ఒకటే కాకుండా ఒక ఫారెన్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ గైడ్, అంటే అడ్మిషన్ ఎలా చేసుకోవాలి రష్యాలో అంటే వాళ్ళ యూనివర్సిటీలో అని PDF తో సహా రెడీగా. దాని తర్వాత వాళ్ళ యూనివర్సిటీలో ఒకవేళ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుందని ఒక శాంపిల్ పేపర్ కూడా PDF లాగా పెట్టి వీళ్ళని కాంటాక్ట్ అవడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రసెస్ కూడా ఇక్కడే డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక మెయిల్ చేసినా సరే వాళ్ళ యూనివర్సిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తిరిగి మెయిల్ చేస్తారు. ఇది మా యూనివర్సిటీ వెబ్సైట్. ఇక్కడ చూసారా, ఫర్ అప్లికెంట్స్, ఫర్ స్టూడెంట్స్, కాంటాక్ట్స్ ఆఫీస్ అని చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మన ఫర్ అప్లికెంట్స్, పెస్కో స్టేట్ అడ్మిషన్ గైడ్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నీడెడ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ స్టూడెంట్స్ అని నొక్కి సపోజ్ ఒకవేళ మనకి అకామిడేషన్ గురించి కావాలనుకుంటే ఇక్కడ చూసారా, అకామిడేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. దాని ఫీజు ఎంత అవుతుంది, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు, టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. అకామిడేషన్ లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఎంతెంత కాస్ట్ అవుతుందని మీకు నచ్చిన యూనివర్సిటీ ఓపెన్ చేసి దాని అకామిడేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా. రష్యా దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా హైలైట్ గానే ఉంటాయి. కాబట్టి ఒక యూనివర్సిటీ దేంట్లో తక్కువ కాదు, అలా అని చెప్పి ఇంకొక యూనివర్సిటీ దేంట్లోనూ హైయెస్ట్ అనేవి ఉండదు. మనం ఎంత బాగా చదువుకుంటే అదే బెస్ట్ యూనివర్సిటీ. సో ఎప్పుడైనా సరే మీ మీద నమ్మకం ఉంచుకోండి, రండి రష్యాకి వచ్చేటప్పుడు యూనివర్సిటీ మీద కంటే. మా యూనివర్సిటీ లీస్ట్ యూనివర్సిటీ రష్యా దేశంలోనే 20 లక్షలలోనే అయిపోతుంది ఇక్కడ MBBS. అయినా సరే ఇక్కడ కూడా పెద్ద యూనివర్సిటీలో క్లినికల్స్ ఎలా జరుగుతాయి మా దగ్గర అలాగే జరుగుతాయి. అడ్వాన్స్ టెక్నాలజీస్ మెడిసిన్ లో ఎప్పుడైనా వస్తే రష్యాలో మా యూనివర్సిటీ కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఒక యూనివర్సిటీ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు ఆ ఫీ స్ట్రక్చర్స్ కానీ ఎవరికి కూడా అడగండి, వాళ్ళ చెప్పిన మాటలు నమ్మకండి, మీరే ఓపెన్ చేసుకోండి. మీ చేతిలో, మీ లైఫ్ లోనే ఒక బిగ్గెస్ట్ స్టెప్ ఇది, మీరే జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటాను. సరే మరైతే జై హింద్.